Two goldfishes in the rich water. అంటే రెండు బంగారు చేపలు ఉన్నాయి. One was dabbling in Gangas and the other in Yamuna. ఒక చేపేమో గంగాస్ రివర్లో ఉంది, ఇంకొక చేపేమో యమునా రివర్స్లో ఉంది. డ్యూరింగ్ ఏ హై tides they both happened to meet in the confusely. అంటే పెద్ద పెద్ద అలలు రావడం వల్ల రెండు చేపలు ఒకే ప్లేస్కి చేరిపోయాయి. ద ఫస్ట్ గోల్డెన్ ఫిష్ said, "Hey, I am the most beautiful fish in the whole world." అంటే ఈ వరల్డ్లోనే నేనే ఇది అందమైన చేపని అని అంటుందన్నమాట. సెకండ్ హ్యాడ్ ఏ సీర్ అండ్ రిప్లైడ్, "లుక్ ఎట్ హూ ఈజ్ స్పీకింగ్." అంటే రెండవ చేప కూడా రిప్లై ఇస్తుంది అనమాట, ఇట్లా ఎగతాళి చేస్తూ నేనే అందంగా ఉంటాను అని అంటుంది అనమాట. హ్యావ్ యూ నాట్ లుక్డ్ ఎట్ యువర్ ఇమేజ్. సెకండ్ చేప ఉండి ఇక్కడ నీ మొహంని ఎప్పుడైనా చూసుకున్నావా అని ఎగతాళి చేస్తుంది అనమాట. ఐ యామ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వన్. నేనే బ్యూటిఫుల్గా ఉంటాను అని అంటున్నాను. దేర్ ఈక్వల్ ఆన్ హూ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫిష్ క్లౌడీ నాట్ బీ స్టెడ్. అంటే రెండు చేపలు గొడవ పడుతున్నాయి అనమాట. నేనే బ్యూటిఫుల్ అని గొడవ పడుతున్నాను. ఇన్ ద మీన్స్ టైమ్ ఏ టాటాయిస్ క్యామ్ దట్ వే. అదే సమయంలోన అక్కడికి ఒకటి తాబేలు వస్తుంది అనమాట. ద టూ ఫిషెస్ వెంట్ టు ద టాటాయిస్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు జడ్జ్ who was the most beautiful of the two. అంటే తాబేలును అడుగుతాయన్నమాట. రెండు చేపలు కలిసి అడుగుతాయన్నమాట, ఇది నేనే మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారని అడుగుతున్నాను. ద టాటాయిస్ మేడ్ ఈ క్లీన్ observation of them both and replied. అంటే బాగా అబ్జర్వ్ చేసి రిప్లైడ్ ఇస్తుంది అన్నమాట. ఐ ఫైండ్ both you equal attractive become I have a strong appetite. అంటే మీ ఇద్దరు బాగా అందంగానే ఉన్నారు. ఐఎమ్ సో హంగ్రీ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఈట్ యూ బోత్. మీ ఇద్దరు అందంగానే ఉన్నారు, మీ ఇద్దరిని నేను తినబోతున్నాను. నౌ బోత్ హ్యాడ్ టు ఫ్లటర్ హ్యావ్ టు సేవ్ దేర్ లైఫ్. జీవించాలంటే తాము కాపాడుకోవడం కోసం అక్కడి నుంచి పారిపోయాయి.